సీనియర్ కరాటే మాస్టర్ అమరపిని శ్రీనివాసరావు గారి జ్ఞాపకార్థంగా 6వ సౌత్ ఇండియా వడాకాయ్ కరాటే ఛాంపియన్షిప్ కు పోస్టర్ ఆవిష్కరించిన ప్రముఖ సినీ నటులు వడాకాయ్ కరాటే సౌత్ ఇండియా అసోసియేషన్ గౌరవ చైర్మన్ సుమన్ తల్వార్ ఈ రోజు స్థానిక శివాజీ పార్క్ దగ్గర గల సవేరా ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో సినీ హీరో వడాకాయ్ కరాటే సంస్థల చైర్మన్ సుమన్ గారి చేతుల మీదుగా అమరపిని శ్రీనివాసరావు మెమోరియల్ 6వ దక్షిణ భారత వడాకాయ్ కరాటే పోటీల పోస్టర్ను ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ సినీ నటులు సుమన్ తల్వార్ మాట్లాడుతూ సౌత్ ఇండియా వడాకాయ్ 6వ ఛాంపియన్షిప్ పోటీలని జూలై 11, 12వ తేదీలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నేటి యువత ప్రతి ఒక్కరూ క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి అన్నారు. కరాటే ఆత్మరక్షణ కోసం మాత్రమే ఉపయోగించేలా చూసుకోవాలి అని చెప్పారు. ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి. కరోనా నివారణకు ప్రభుత్వానికి సహకరించాలి. ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు అని తెలిపారు. విశాఖతో సినీ పరంగా క్రీడల పరంగా తనకెంతో అనుబంధం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సౌత్ ఇండియా వడాకాయ్ కరాటే అసోసియేషన్ అధ్యక్షుడు చిగురుపల్లి సతీష్ కుమార్, సెక్రటరీ ఎస్ నూకరాజు, రాష్ట్ర వడాకాయ్ కరాటే సంఘ అధ్యక్షులు గోవింద్ యాదవ్, గణేష్, బాలకృష్ణ, వెంకటేశ్వరరావు మొదలగు వారు పాల్గొన్నారు. తీసుకోవాలని చెప్పి ఆలోచిస్తున్న సమయంలో నాకు సతీష్, నా మిత్రుడు వడాకాయ్ చీఫ్ ఇక్కడ సతీష్ నాకు ఫోన్ చేసి ఇట్లా ఒక మెమోరియల్ నేను పెడుతున్నాను. ఒకవేళ ఆ టైంలో కోవిడ్ బాగా అంటే ఎక్కువగా ఉండి మనం అందరినీ పిలవకపోయినా ఆన్లైన్లో కటా టోర్నమెంట్ చేయాలని మనం అది కూడా ప్లాన్ చేసామండి. అండ్ సతీష్ కూడా ఏమన్నారంటే ఆ టోర్నమెంట్లో వస్తున్న ఫీజులు అంటే ఏదైతే ఆయనకి వస్తుందో అది ఆ ఖర్చులు అవన్నీ పోను, ఆ అమౌంట్ ఎంత మిగిలినా సరే ఆ అమౌంట్ తీసుకెళ్ళి వాళ్ళిద్దరు పిల్లలకి నేను ఇస్తానని చెప్పారు. సో ఆ విషయంలో సతీష్ని నేను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఒక కరాటే ఆయన ఒక సోదరుడు లాంటి మనిషికి తను అంటే తనకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేసి తన పేరు కూడా అందరికీ తెలిసేలాగా ఆ మెమోరియల్ని అనౌన్స్ చేసి, ఎందుకంటే ప్రతి సంవత్సరం అది జరుగుతూనే ఉంటుంది. అలాగే మానిటరీగా ఫస్ట్ ఆయన అనౌన్స్ చేశారు. సో ఇది మిగిలిన కరాటే మాస్టర్స్ కూడా కొంచెం మంచి మనసుతో చూసి, ఎందుకంటే దీంట్లో చాలా స్టైల్స్ ఉంటాయి. సో ఇది మా స్టైల్ కాదు, ఆ స్టైల్ కాదు, కరాటే అనేది ఒకటే స్టైల్. సో కాబట్టి భవిష్యత్తులో ఎవరికి ఏం జరిగినా కూడా వాళ్ళకి అంటే వాళ్ళ ఇన్కమ్ మనకి ఎలా ఉందో తెలియకపోయినా మార్షల్ ఆర్టిస్ట్ అందరూ అంటే మాస్టర్స్ అందరూ ఈ విధంగా అంటే నేను ఇదే చేయమని నేను చెప్పట్లేదు, ఈ విధంగా వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏదో కొంచెం హెల్ప్ చేస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నానండి. అండ్ వన్స్ అగైన్ నేను మనస్ఫూర్తిగా సతీష్ని ఈ విషయంలో నేను అభినందిస్తున్నాను. ఫస్ట్ స్టెప్ ఆయనే తీసుకొని ఇది ఆయన చేశారు. అఫ్కోర్స్ టోర్నమెంట్ జూలైలో ఉండొచ్చు కానీ బట్ ముందే ఆయన చేశారు. సో అట్లా యాక్చువల్గా ఈరోజు నాకు మనసు అంత బాగాలేదు, ఎందుకంటే ఏదైనా సరే ఒక మంచి మనిషి దీంట్లో సెక్రటరీగా ఆయన కాయి దాంట్లో సెక్రటరీగా కూడా ఆయన ఎలక్ట్ అయ్యారు. సో ఆయన ఏజ్ కూడా పెద్ద ఏజ్ ఏం కాదు ఆయనకి. సో కొంచెం అంత నేను హ్యాపీగా లేనండి, ఏమనుకోలేదు. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.